ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉండే ఒక కట్ వర్క్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం అండి. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష ఫ్యాషన్స్. ఈ డిజైన్ చూసినట్లయితే ఇదొక కట్ వర్క్ డిజైన్ అండి. ఇందులో నేను 3 కలర్స్ యూస్ చేశాను. యాక్చువల్‌గా శారీలో ఉండే కలర్సే యూస్ చేశానండి. అది కూడా లావెండర్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ యూస్ చేశాను. అండ్ దీనికి కూడా 3 కలర్సే ఉండే. నేనిక్కడ వేసిన బ్లౌజ్ ఏదైతే ఉందో అది లైట్ లావెండర్ కలర్ పట్టు శారీకి రెడ్ బోర్డర్ వచ్చిందండి. సో బోర్డర్ కలర్ తీసుకొని బోర్డర్ కలర్ ఉన్న బ్లౌజ్ తీసుకొని శారీలో ఉన్న కలర్స్ యూస్ చేశాను. సిల్వర్, గోల్డ్ అండ్ లావెండర్ కలర్ థ్రెడ్స్. ఈ డిజైన్ అయితే చిన్న చిన్న పార్టీస్కి అండ్ ఫెస్టివల్కి సూపర్గా ఉంటుందండి. దిస్ డిజైన్ లైక్ మేకింగ్ ఇట్ ఏ ప్రిఫర్డ్ చాయిస్ ఫర్ డిజైనర్స్ అండ్ ఫ్యాషన్ ఎంతూజియాసిస్ట్స్. అలాగే ఈ డిజైను శారీస్కైనా సరే, లెహెంగాస్కైనా సరే, బోర్డర్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మీకు కట్ వర్క్ ఉంటుంది. ఈ డిజైన్లో మీరు చూసినట్లయితే ఎక్కువగా లావెండర్ కలరే కనిపిస్తుందండి. ఎందుకు అనంటే లావెండర్ కలర్ పట్టు శారీ అనమాట. సో అందుకని నేను లావెండర్ ఫ్లవర్స్ ఇచ్చేసానండి. ఇక్కడ చూసినట్లయితే నేను స్టోన్స్ పేస్ట్ చేస్తున్నాను. స్టోన్స్ ఏవైతే ఉన్నాయో పైన ఉన్న హ్యాండ్కి వచ్చిన దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను రౌండ్ కుందన్స్ యూస్ చేశాను. ప్లస్ బోర్డర్లో ఉండే డిజైన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం నేను ఓవెల్ షేప్లో ఉండే మల్టీ కలర్ కుందన్ అనేది యూజ్ చేశానండి. అది నేను థ్రెడ్ మీద పేస్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను థ్రెడ్ మీద కూడా ఫెవికాల్ కాకుండా వేరే గమ్ అనేది యూజ్ చేశానండి. వై బికాస్ థ్రెడ్ మీద ఫెవికాల్ పెడితే ఆ స్టోన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో ఇది కొంచెం గమ్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో స్టోన్ అనేది చాలా గట్టిగా పేస్ట్ అయి ఉంటుంది. సారీ. సో అందుకనేసి నేను ఈ గమ్ యూజ్ చేశాను థ్రెడ్ మీద పెట్టడానికి. చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే చూడడానికి. ఈ డిజైను లో కూడా ఇది వచ్చేసేసి హ్యాండ్ అండి. అలాగే మీకు నెక్ అది కూడా నేను చూపిస్తాను. చాలా బాగుందండి. ఇది కట్ వర్క్ డిజైన్ అనమాట. మీరు చూసినట్లయితే కింద చాలా చిన్న చిన్నగా వచ్చింది కట్ వర్క్ కూడా. చాలా సింపుల్గా ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఇష్టమైన ఏ కలర్ బ్లౌజ్ కావాలన్నా, ఏ కలర్ థ్రెడ్స్ కావాలన్నా యూస్ చేసి మేము వేసి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మేము కొరియర్ చేస్తామన్నమాట. చాలా బాగా వచ్చిందండి. ఇలా నేను మొత్తం కుందన్స్ పేస్ట్ చేసేసాను హ్యాండ్‌కంతా. ఇదంతా హ్యాండ్ డిజైన్ అనమాట. హ్యాండ్ కూడా లైక్ మనకి మనకి ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్‌లో పెట్టుకోవచ్చండి. ఇది లాంగ్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి కదండీ! ఆ ఎల్బో హ్యాండ్స్ నేను 10 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసేసి ఎంత కావాలంటే అంత. బ్లౌజ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదండీ! దాన్ని బట్టి చూసి నేను పెట్టి వేశాననమాట. డిజైన్ అయితే సూపర్బ్ వచ్చింది. అసలు నాకైతే బాగా నచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ కూడా. వీడియోలో ఏంటంటే రెడ్ ఇంకా మంచిగా హైలైట్ అవ్వలేదండి. రెడ్ కలర్ అయితే చాలా బాగుందనమాట. మీరు చూస్తున్నారు కదా! అలా నేను థ్రెడ్ కట్ కింద బోర్డర్‌లో వచ్చిన ఫ్లవర్‌కి నేను అలా కుందన్స్ పేస్ట్ చేశాను. చూస్తున్నారు కదా! ఎంత బాగుందో డిజైన్ అయితే. మీకు కూడా ఎవరికన్నా కావాలి అని అంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇలా 2 హ్యాండ్స్‌కి నేను పేస్ట్ చేస్తాననమాట. ఇది వచ్చేసేసి నెక్‌కి కూడా సేమ్ నేను ఇట్లాగే ఆ కట్ వర్క్‌లో ఉన్న ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో వాటికి థ్రెడ్ మీదనే ఓవెల్ షేప్ ఉన్న కుందన్స్ పేస్ట్ చేసేసాను. ప్లస్ బాడీ మీద మాత్రం వాటికి రౌండ్ కలర్ కుందన్స్ అనేవి పేస్ట్ చేసేసానండి. ఫ్రంట్ నెక్‌కి కూడా సేమ్ అట్లనే చేశాను. డిజైన్ అయితే సూపర్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ పీస్ అండి నేను వేయడము. మీకు లాస్ట్‌లో కూడా నేను అటాచ్ చేస్తాను. నేను ఏ ఏ కలర్స్ మీద ఎంతమంది వేయించుకున్నారు అనేసేసి ఈ వీడియో లాస్ట్‌లో ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. అది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఎవరికన్నా ఇవి నేను పిక్స్ తీసానండి. వీడియో చూసారు కదా! ఈ రెడ్ కలర్ అండి యాక్చువల్‌గా బ్లౌజ్ పీస్ అయితే. వీడియోలోనేమో రెడ్ కలర్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు మరే డిజైన్స్ అయినా చూడాలనుకుంటున్నారా? అలా అయితే కామెంట్ చేయండి. సో, నేను ఆ డిజైన్స్ కూడా వేసి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.